చేసినా ఫాలో అప్ చేయకపోవడం వాళ్ళ తప్పు. ఈ అందరి తప్పు ఇవాళ ప్యానిక్ పరిస్థితి. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ సరిగ్గా ఇప్పటికిప్పుడు ఆయిల్ సప్లై ఫుల్ ప్లెడ్జ్డ్ గా ట్యాంకులన్నీ తెచ్చిపోస్తే 3-4 రోజులకి సెట్ అవుతుంది బండి. కానీ ఒకటి స్టాకిస్ట్ కి మధ్య జరుగుతుంది. మంత్ ఎండింగ్ వచ్చేసరికి వీళ్ళు మీరు ఇందాక అన్నట్టు ఆ క్రెడిట్ లిమిట్ సంబంధించి ఇందులో ప్రభుత్వం ఎంతవరకు జోక్యం చేసుకుంటది, ఎంతవరకు ప్రభుత్వం చెప్తే అక్కడ స్టాకిస్ట్ ఉంటాడు, డీలర్ డబ్బులు పెట్టుకునే పరిస్థితి అయితే ఉండదంట బయట. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి 1వ తారీఖే ఆ లిమిట్ మళ్ళీ రెడ్యూస్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ప్యానిక్ సిచ్యువేషన్ ఉండదు, బయటకు వచ్చేస్తాం, మళ్ళీ నో స్టాక్ బోర్డులు తీసేస్తారు. కానీ ఈ వారం రోజులు పరిస్థితిని కంట్రోల్ చేయడం అనేది ప్రభుత్వం వల్ల అవుతుందా, లేదు చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాంది. ఎవరు మోసం చేస్తున్నారు? డీలర్లు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఇప్పుడు వాళ్ళు క్రెడిట్ ఇవ్వలేదంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ట్యాంకులకు సంబంధించి నువ్వు 2 అడిగేవాడివి 4 అడిగితే ఎట్లా అన్నటువంటిది దానికి ఒక అర్థం ఉంది. నువ్వు లీటర్ పెట్రోల్ పోసినా 10 లీటర్లు పోసినా 50 లీటర్లు పోసినా డబ్బులు ఇవ్వకుండా నీకు పెట్రోల్ పోస్తాడు ఎవడన్నా? పోయాడు కదా. అంటే ఈ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు నువ్వు కట్టడానికి ఏం రోగం? డబ్బులు కట్టేసేస్తాడు, ఇస్తాడు కదా. డబ్బులు ఎందుకు కట్టట్లేదు వీళ్ళు అంటే మనం కట్టే డబ్బులు వీళ్ళు మధ్యలో రొటేషన్ చేసుకుంటున్నారు. ఏదో రోజువారీ వడ్డీలకు ఇచ్చుకుంటున్నారా లేకపోతే ఏం చేసుకున్నారు మనకు తెలియదు. లేకపోతే ఎందుకు ఇవ్వరు వీళ్ళు? వీళ్ళు ఏం చూపెడుతున్నారు? ఆన్లైన్లో మనం పే చేస్తాం కదా, ఆ డబ్బుల వరకే వాళ్ళకి చేస్తున్నారు, మిగతా రన్నింగ్ క్యాష్ని డైవర్ట్ చేస్తున్నారు. అలా చేయకపోతే ఇప్పుడు ఏ రోజు ఆ రోజు వచ్చిందండి, 2వ రోజు పొద్దున్నే బ్యాంకులో వేసేయాలి కదా డబ్బులు. వేసేస్తే నీ అకౌంట్లో ఉంటుంది కదా. కొన్ని దాచుకునే విషయం కూడా కాదు పెట్రోల్ది. ఎందుకంటే వాడు ట్యాంక్ నీకు రికార్డెడ్గానే ఉంటుంది, నీ కంపెనీ రికార్డెడ్గానే ఉంటుంది. ఇక్కడ రొటేట్